సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. సో ఈరోజు మనం సబ్జెక్ట్ ఏంటంటే హస్తరేఖల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దాదాపుగా అందరికీ ఇప్పుడున్నటువంటి జనాలకి ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అంటే నా అరచేతిలో ఉన్నటువంటి ఈ రేఖల్లో నేను కోటీశ్వరాలు కావాలంటే ఎలా చెప్తారు ఇది? అంటే ఎవరికైనా మామూలుగా ధనము అంటాం. అవును, చేతిలో చేసేటప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఆర్థిక సంబంధం ఎట్లా ఉంది అంటారు. రాజయోగం వేరు. రాజయోగం అంటే ఏదైనా పొలిటికల్ పవర్ రావడం, మినిస్టర్ కావడం, చీఫ్ మినిస్టర్ కావడం, గవర్నర్ కావడం. ఆ కాలంలో రాజులు ఉండేవాళ్ళు, రాజయోగం అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి పొలిటికల్ పవర్ అంటాం మనం. అది కాదు ఇక్కడ. మన ధనయోగము అంటే ధనయోగము అంటాం. ధనయోగము లేదా లక్ష్మీ యోగం, మహాలక్ష్మి యోగం అంటాం. ఎవరికైనా కానీ చేతిలో 9 చక్రాలు ఉంటే రాజయోగం కలుగుతుంది. దాంతో పాటు చేతిలో రవిరేఖ ఉండాలి. చేతిలో రవిరేఖ అంటాం. చేతిలో ఉంగరం వేలు నుంచి ఒక రేఖ వస్తుంది, ఇట్లా రవిరేఖ అంటాం దాన్ని. ఇక్కడ పటంలో చూపిస్తాను నేను. రవిరేఖ ఉంగరం వేలు నుంచి ఒక రేఖ వస్తుంది, దాన్ని రవిరేఖ అంటాం. దాన్నే ధనరేఖ అంటాం. దాన్నే సన్ లైన్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ లైన్ ఉండాలి. దాంతో పాటు చెయ్యి పింక్ రంగులో ఉండాలి. ఎవరికైతే పింక్ రంగు, అది ఇంపార్టెంట్. రకరకాల రంగుల్లో ఉంటాయి చేతులు, 9 రకాల రంగుల్లో ఉంటుంది. అంటే పింక్ రంగులో ఉండాలి. నార్మల్ గా బ్లడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పింక్ కలర్ కనిపిస్తుంది అని కాదు. అది ఆరోగ్యవంతుడు ఉన్న వాళ్ళకి డబ్బు కూడా బాగానే ఉంటుంది, హెల్త్ బాగుండే వాళ్ళకి. చెయ్యి పింక్ రంగులో ఉండాలి. తర్వాత రవిరేఖ ఉండాలి. తర్వాత ఇక్కడ కంకణ రేఖలను ఉంటాయి. ఇవి 3, 4 కంకణ రేఖలు ఉండాలి. తర్వాత గోర్లు పెద్దగా ఉండాలి, పెద్ద పెద్ద గోర్లు ఉండాలి. తర్వాత ఈ చెయ్యి స్మూత్గా ఉండాలి, మెత్తగా దూదిలాగా మెత్తగా ఉండాలి. వీళ్ళకి కోటీశ్వర యోగం ఉంటుంది, లక్ష్మీ యోగం ఉంటుంది, మహాలక్ష్మి యోగం ఉంటుంది. ఎవరు ధనవంతులు, ఎవరు కోటీశ్వరులు అనే దానికి ఇన్ని చూడాలి. ఎవరో ఆయన చెప్తున్నాడు మధ్యలో లైన్ ఉంటే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. నాట్ లైక్ దట్. అర్థమైందా? ఏదో మధ్యలో నాకు కూడా చాలా బాగుంది చూడండి, మధ్యలో భాగ్యరేఖ చాలా పొడుగు ఉన్నది, ఇంత పొడుగు ఉంటే ఇది కోటీశ్వర యోగం అంటాడు. నాట్ లైక్ దట్. దాన్ని చూసి కోటీశ్వరుడు అయిపోతామని చెప్పరాదు. మరి నా దగ్గర కోట్లు ఉండాలి, 10 లక్షలు కూడా లేవు నా దగ్గర, కోట్లు ఎక్కడ తేవాలి? కాబట్టి డబ్బు రావాలంటే, ధనయోగము లక్ష్మీ యోగము కలగాలంటే చెయ్యి పింక్ రంగులో ఉండాలి, మెత్తగా దూదిలాగా ఉండాలి, ఈ రవిరేఖ ఉండాలి, గోర్లు పెద్దగా ఉండాలి, కంకణ రేఖలు 3, 4 ఉండాలి.